బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బైక్ ని ఢీకొట్టింది ఓ ఆర్టీసీ బస్సు. అయితే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు యువకులు మరణించారు. మృతులంతా మొలకల చెరువు మండలం కట్టవాండ్లపల్లికి చెందినటువంటి వెంకటేష్, తరుణ్, మనోజ్ గా తెలుస్తోంది. సో ముగ్గురు కూడా యువకులే. దాంట్లో దాదాపుగా అప్పుడే కొంత తల్లికి చేతికి అందొస్తున్నారు. కొంత పని చేసుకొని లేకుంటే చదువులు చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటారని చెప్పి ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ అంతలోనే ఈ ముగ్గురు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు ఆర్టీసీ బస్ ఢీకొనడంతో. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, పైన ఫోటోలో కనిపిస్తోంది. ఆ ముగ్గురే నిన్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్నటువంటి ఈ ముగ్గురు యువకులు మరణించింది. ఆ ఫొటోస్ అన్ని కూడా ఆ మృతులవే. సో మృతులంతా మొలకల చెరువు మండలం కట్టవాండ్లపల్లికి చెందినట్టుగా తెలుస్తోంది. సో వెంకటేష్, తరుణ్, మనోజ్ ఈ ముగ్గురు కూడా ఒకే బైక్ పై వెళ్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొండింది. సో అప్పుడే చేతికి అందొచ్చిన కొడుకులు రేపు మాపో ఒక ఉద్యోగాన్ని సంపాదించి మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి తల్లిదండ్రులకి ఆసరగా ఉంటారని భావించారు. కానీ అంతలోనే ఒక అనుకోని సంఘటన ఈ ముగ్గురిని కూడా తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. ఒకసారి మనం కింద ఆ కుటుంబీకుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నారు. తమ ఆవేదన, తమ బాధని పెద్ద ఎత్తున ఆ దుఃఖ రూపంలో వెలుగక్కుతున్నారు. ఒకసారి వారు ఆ హాస్పిటల్ దగ్గర ఆ మృతుల కుటుంబాలు రోధిస్తున్నటువంటి ఆ విజువల్స్ చూద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది? ఆర్టీసీ బస్సు ఢీకొని ఈ ముగ్గురు యువకులు మరణించారు. ఇప్పుడు జరిగింది ఘటన, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ యొక్క సంఘటన అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం సమీపంలో నిన్న రాత్రి చోటు చేసుకుందని చెప్పాలి. కదిరి నుంచి మదనపల్లి వైపు వస్తున్నటువంటి పుంగనూరు డిపో సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా ఈ ముగ్గురు కలిసి ఒకే వెహికల్లో ఒక ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు. అంటే చిన్నాన్న పెదనాన్న బిడ్డలుగా తెలుస్తుంది. అయితే ఒకసారిగా ఆర్టీసీ బస్సు ఏదైతే వస్తుందో దానికి వీరు వెళ్ళి ఇటు మదుపు తప్పి బస్సు పైన పడ్డారా, లేకపోతే బస్సు ఢీకొనిందన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారని చెప్పాలి. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదుపు తప్పి పన్నట్టుగా కూడా ఒక ప్రాథమిక సమాచారం అయితే మనకు అందిస్తుందని చెప్పాలి. అయితే ఒక్కసారిగా ఆ సంఘటన ప్రాంతంలోనే ఆ యొక్క బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మరొక వ్యక్తిని హాస్పిటల్ తరలించే లోపల మార్గ మధ్యలో అతను కూడా మరణించినట్టుగా గుర్తిస్తుంది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబం, అంటే అన్నదమ్ములకు సంబంధించినటువంటి బిడ్డలు వీళ్ళు. అయితే ఒక్కసారిగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మాత్రం ఆ గ్రామం అంతా కూడా తీవ్ర శోక సంబంధంలో మునిగినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆర్తనాదాలు అక్కడ వినిపించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఒకేసారి ముగ్గురు మంచి బాగా చదువుకున్నటువంటి యువకులు, అందులో ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నారు, మరొక ఇద్దరు చదువుకుంటున్నటువంటి యువకులు. ఒక్కసారిగా మా బిడ్డలు ఈ రకంగా ప్రాణాలు పోయారు, మాకు ఎంతో ఆసరాగా ఉంటాడు, అదే రకంగా చెట్టు ఎదిగినటువంటి కొడుకు రేపో మాపో బాగా లైఫ్ లో సెట్ అయ్యే విధంగా ఉన్నటువంటి తరుణంలో ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడం మాకు తీవ్ర అన్యాయం చేసే తేవడంతో కూడా తీవ్ర ఆర్తనాదాలు ఆ యొక్క హాస్పిటల్లో చోటు చేసుకున్నాయని చెప్పాలి. అయితే పూర్తిగా ఈ యొక్క బస్సుకు సంబంధించి ఏదైతే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే వాహనంలో ప్రయాణించడమే ప్రధానంగా ఈ యొక్క యాక్సిడెంట్ కూడా కారణం అనేసి కూడా మనకైతే సమాచారం ఉందని చెప్పాలి. ఏదైతే ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లనే ఈ రకంగా వీళ్ళు ప్రాణాల మీద తెచ్చుకున్నట్టుగా కూడా కొంతమంది స్థానికులుగా ఉన్నటువంటి వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బస్సు వచ్చేటువంటి క్రమంలో ఒక్కసారిగా వీళ్ళు అతి వేగంతో వచ్చారా, లేకపోతే ఏం జరిగిందన్నది మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తులో తెలియజేస్తుంది. అయితే ఒకసారిగా ట్రిపుల్ రైడింగ్ చేయడం, అదుపు తప్పడం వల్లనే ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం అయితే మనకు అందుతుంది. సురేష్,
సో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు యువకులు దాదాపుగా కజిన్స్ అవుతుంటారు. వారంతా కూడా ఒకే వాహనం పైన, ద్విచక్ర వాహనం పైన వెళ్తూ ఉండగా ఆర్టీసీ బస్ ఢీకొనింది. స్పాట్లోనే ముగ్గురు మరణించారు. సో వెంకటేష్కి 26 ఏళ్ళు, తరుణ్ 24 ఏళ్ళు అండ్ మనోజ్ 19 ఏళ్ళ వ్యక్తులు. సో ముగ్గురు కూడా చేతికి అందించారు. రేపు మాపు ఒక మంచి ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తమ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి భావించినటువంటి ఆ తల్లిదండ్రులకి అనుకోని ఒక సంఘటన ఆ ముగ్గురిని కూడా చిదిమేసింది, తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్ళింది. సో ఏదేమైనా కూడా ఈ ఘటన జరిగింది అన్నమయ్య జిల్లాలో. ప్రస్తుతానికి ఆదివారం రాత్రి బైక్ని ఒక ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా మరణించినట్టు తెలుస్తోంది. మృతులంతా మొలకల చెరువు మండలం కట్టావాండ్లపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తోంది. ఏదేమైనా కొంత దయచేసి జాగ్రత్త వహించండి. ఓవర్ స్పీడింగ్ అనేది తగ్గించండి. ఓవర్ స్పీడింగ్ కిల్స్ అనేది గమనించండి. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని పాటించండి. మరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో కొంత అవతల వైపుగా వచ్చేటువంటి వెహికల్స్ కూడా గమనిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది ఓవర్ స్పీడింగ్ కానివ్వండి, ముఖ్యంగా అత్యుత్సాహపరులు కొంతమంది యువకులు కూడా ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, అట్ ది సేమ్ టైం రాత్రి సమయాల్లో ఖాళీగా రోడ్స్ ఉన్నాయని చెప్పి స్టంట్స్ కూడా చేస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాలు వారంతటా వాళ్ళే సెల్ఫ్గా పడిపోయి కూడా ప్రాణాలు పోయే సందర్భం కూడా ఉంది. సో ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ ఢీకొనడంతో ఈ ముగ్గురు యువకులు మరణించారు. రోడ్డుపై వెళ్ళేప్పుడు కాస్త ఆచి తూచి జాగ్రత్తగా వెళ్తే బెటర్.